వెల్కమ్ టు పీడీ టీవీ. మనతో పాటు సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ కేసు వైరల్గా మారింది. కేసు పెట్టి బాధితురాలైతే నా పైన అత్యాచారం చేశారు, మైనర్గా ఉన్నప్పుడు కూడా అత్యాచారం చేశారని ఎలా ఉంది ఇప్పుడు ఈ కేసు ఎలా నడవబోతుందంటారు? అంటే యాక్చువల్గా ఇలాంటి వాటి మీద డిస్కస్ చేయాల్సి రావటమే ఒక దరిద్రం అనుకోవాలి నిజంగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, దీని మీద మనం ఎక్కువ మాట్లాడటం బాగోదు. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం, ఇద్దరు జీవితాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని మనం డిసైడ్ చేయలేం. మనం ఏమీ దగ్గరుండి చూసింది కాదు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో కూడా మనకి తెలియదు. బయట వచ్చేటువంటి వార్తలు వాటి మీద బేస్ చేసుకునే మనం ఏదైనా అనలైజ్ చేయగలుగుతాం తప్ప ఇదే జరిగింది అని చెప్పి మనం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఏది కూడా తీసుకోలేం. ఫస్ట్ థింగ్. ఇక రెండో అంశానికి వస్తే, ఆ అమ్మాయికి నష్టం జరిగింది, అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, కొట్టారు, XYZ. ఆ అమ్మాయి చెప్పుకోవాల్సిన బాధలన్నీ తను పోలీస్ స్టేషన్లో చెప్పుకుంది, విచారణలో చెప్పుకుంది, కంప్లైంట్లో రాసింది, దాన్ని FIR నమోదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ అనేది ఏంటి అంటే, వాళ్ళ జ్యుడిస్ట్రిక్షన్లో లేనటువంటి కేసుని పోలీస్ స్టేషన్లో నమోదు చేయాల్సి వచ్చినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆ కేసు ఏ జ్యుడిస్ట్రిక్షన్లో ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఒరిజినల్ ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. సో అది నార్మల్. జీరో ఎఫ్ఐఆర్ అనేది ఏ కేసులోనైనా జరిగేదే. ఇది ఇప్పుడు ఈ ఏరియా 1 టౌన్ కిందకు వస్తుంది. అనుకోకుండా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళాము. సో వాళ్ళు ఇది మా కిందకి రాదండి, మీరు 1 టౌన్కి వెళ్ళి పెట్టుకోండి అని చెప్పలేరు. సో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 2 టౌన్లో మన కేసు తీసుకుంటారు, పేపర్ మీద కంప్లైంట్ రాయించుకుంటారు, జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పి దాన్ని నమోదు చేస్తారు. దాన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. పలానా కేసు వచ్చింది, ఇది మీ జ్యుడిస్ట్రిక్షన్ది, మా దగ్గరకు వచ్చారు, జీరో ఎఫ్ఐఆర్ చేసాము, మీరు ప్రొసీడ్ అవ్వండి అని ఇస్తారు. సో అంతే. దానివల్ల పెద్దగా మ్యాజిక్లు ఏం జరగవు జీరో ఎఫ్ఐఆర్ వల్ల. సో అది నథింగ్, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. దీంట్లో వచ్చినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే, ఆ అమ్మాయి బాధితురాలు అనేది ప్రస్తుతం కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశం. ఇంకా కొంతమంది జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా, 6 ఏళ్ల నుంచి బయట పెట్టిన అంశాన్ని ఇప్పుడు ఎందుకు అమ్మాయి బయట పెట్టింది అనేది మరొక వర్షన్. ఆయన కింద కూడా వర్క్ చేసింది అమ్మాయి. అది యాక్చువల్గా అమ్మాయి D కంటెస్టెంట్. D12లో ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేసినప్పుడు జానీ మాస్టర్ అక్కడ జడ్జిగా ఉన్నారు. ఒక పెర్ఫార్మెన్స్ ఆయనకి బాగా నచ్చటం, నా అసిస్టెంట్గా నీకు అవకాశం ఇస్తానని ఆయన స్టేజ్ మీదే అనౌన్స్ చేయటం, దానికి తగ్గట్టుగానే ఆ అమ్మాయిని అసిస్టెంట్గా తీసుకుంటూ ఎన్నో సినిమాలకు ఆ అమ్మాయి అసిస్టెంట్గా కొరియోగ్రఫీ చేసింది. చాలా సందర్భాల్లో ఇద్దరు మీడియా ముందు మాట్లాడినప్పుడు కానీ, కొన్ని ఇంటర్వ్యూల్లో కానీ అమ్మాయి చాలా చోట్ల జానీ మాస్టర్ నా దేవుడు, ఆయన వల్ల ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది, ఆయనే లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలాంటివి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ పరిశీలిస్తే అవేవి కూడా బలవంతంగా ఎవరో చెప్పించినట్లు, బెదిరించినట్లు ఉండవు. అన్ని మనస్ఫూర్తిగా మాట్లాడినట్లుగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు సడన్గా అమ్మాయి ఇలా జరిగింది అలా జరిగింది అని బయట పెట్టడం అనేది, అంటే కొన్ని మాట్లాడుకోవచ్చు. ఆ రోజు ఆ అమ్మాయి చెప్పలేకపోయింది, భయపడింది. ఆ అమ్మాయి అప్పుడు మైనరు, అమ్మాయికి తెలియలేదు, ఇప్పుడు మేజరు, ఇప్పుడు తనకి ధైర్యం వచ్చింది, అందుకే బయట పెట్టింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, ఈ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అది వాళ్ళిద్దరికే తెలియాలి. అంటే నన్ను మతం మార్పిడి చేసుకోవాలని, అలానే వాళ్ళ వైఫ్ కూడా ఇట్లా ఇవన్నీ అమ్మాయి చెప్తున్నటువంటి అంశాలే. కానీ వాటికి ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఇంతవరకు లేదు. పోలీసులు విచారణ చెయ్యాలి, నిజంగానే అలాంటివి ఏమన్నా జరిగినాయా అనే దాని మీద విచారణ జరపాలి. ఎవిడెన్స్ దొరికితే శిక్షలు వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకని అంటే మతం మార్చుకోమని ఒత్తిడి తేవటం అనేది చట్టరీత్యా నేరం. అందులోనూ ఒక హిందువుని ముస్లింగా మారమని అడుగుతున్నారు. దీన్ని లవ్ జిహాదీ అంటారు. సో ఇది పెద్ద నేరం. సో దీని కింద శిక్షలు పడతాయి. రెండవది, ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగింది అని ఆ అమ్మాయి చెప్తుంది. ఒకవేళ అది నిజమైతే, నిజమో కాదో మనకు తెలియదు, విచారణలో అది నిజమని తేలితే మాత్రం అది ఫోక్సో కేసు అవుతుంది. ఫోక్సో కేసు అయితే కనీసం 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదంటే లైఫ్, జీవిత ఖైదు పడుతుంది, అవకాశం ఉంది. ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్. త్వరగా బెయిల్ రాదు. కనీసం ఒక 3-4 నెలలు పట్టిద్ది బెయిల్ రావడానికి. అలాగే ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారం చేశారు, బలవంతం చేశారు, కొట్టారు, ఇలాంటివి ఎన్నో చెప్పింది ఆ అమ్మాయి. సో వీటన్నిటికీ భారీగానే శిక్షలు పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇవన్నీ నిరూపితం అవ్వాలి.
సరైన ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ ఈ స్టూడియోలో ఈ 4 గోడల మధ్యలో ఏం జరిగింది అనే దానికి ఎవిడెన్స్ ఉండదు. కెమెరా లేకపోతే లేదా వేరే ఏదైనా విట్నెస్, ఆ అమ్మాయి ఆ రోజు కంప్లైంట్ చేస్తుంటే ఆ రోజు ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ బట్టి కానీ సిచ్యువేషన్ బట్టి కానీ వైద్య పరీక్షల ద్వారా కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎంతో కొంత తెలుసుకునే అవకాశం అంటే ఎంత వైజ్ఞానికంగా మనం అభివృద్ధి చెందిన ఎంత అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించినా కూడా అంత సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. సో ప్రాపర్ ఎవిడెన్స్ని ఎగ్జిబిట్ చేయటం, కోర్టులో పొందుపరచడం కూడా కొద్ది కష్టమే పోలీసులకి. సో నిజంగా జరిగిందో లేదో ఇట్స్ సెకండరీ మ్యాటర్. ఆ అమ్మాయి అయితే అలా చెప్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ అయితే ఆ అమ్మాయే మా లైఫ్లోకి వచ్చింది, మా పెళ్లి చేసుకోమని వేధిస్తుంది అనేది వాళ్ళ వైఫ్. ఇవన్నీ సోది కబుర్లే కానీ అది ఎవరో నమ్మే మాటలు కాదు. జానీ మాస్టర్ వైఫ్ సింపుల్ ఒకటే చెప్తా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ జనరేషన్లో ఏ అమ్మాయి అంత అమాయకురాలేం కాదు, అంత అమాయకంగా ఎవరు లేరు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎవరు కూడా అంత అమాయకంగా లేరు. ఒకప్పుడు లవ్ అంటే ఏంటో తెలిసే రోజులు చాలా తక్కువ. ఇప్పుడు 10th క్లాస్ నుంచే లవ్ అని మొదలు పెడుతున్నారు, బిలో 10th కూడా లవ్ అని మొదలు పెడుతున్నారు. సో ప్రజెంట్ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి జనరేషన్లో ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోమని ఒక అమ్మాయి వెంటబడింది అంటే నమ్మటానికి జనం పిచ్చోళ్ళు కాదు. ఫస్ట్ వాళ్ళ వైఫ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఈ జానీ మాస్టర్ ఏమి అదే ఒక పెద్ద అందగాడు, ఇది ఆ అమ్మాయి అంత ఆలోచించే అంత ఇది అంత స్టేచర్ కానీ స్టేటస్ కానీ ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎంత ఆలోచిస్తున్నారు, అబ్బాయికి అందం ఉండాలి, సంపాదన ఉండాలి, ఆస్తుపాస్తులు ఉండాలి, వెనకాల వారసులు ఉండకూడదు, వీళ్ళు ఏది అడిగినా కొనిచ్చగలిగే లగ్జరీ లైఫ్ ఉండాలి, ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నారు. సో ఇంత ఆలోచించే వాళ్ళు పెళ్ళా ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తారు కదా. మరి ఇంత జరుగుతుంటే ఈమె ఎందుకు ఊరుకుంది? ఈమె ఆ రోజు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉండాలిగా, ఈ అమ్మాయి వల్ల మా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని. మరి వైఫ్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి ఆ రోజు? సో ఇవన్నీ డైవర్ట్ చేసి ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చాము 4-5 సార్లు కూర్చోబెట్టుకొని. వీళ్ళు కాదుగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూస్ వస్తే కౌన్సిలింగ్ ఎవరిస్తారు? వాళ్ళ పెద్దవాళ్ళు ఇస్తారు. అది కూడా దాటిపోతే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇస్తారు. వాళ్ళది కూడా దాటిపోతే డాక్టర్లు ఇస్తారు, జడ్జిలు ఇస్తారు. అలాగే ఇక్కడ ఆ అమ్మాయి విషయంలో ఎవరైనా కౌన్సిలింగ్ చేయాలంటే ఆ అమ్మాయి పేరెంట్స్ చేయాలి, అంతే కదా. వీళ్ళెవరు కౌన్సిలింగ్ చేయటానికి? సో లేదా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఏమైనా చేశారా? ఈ రోజు వరకే అమ్మాయి పేరెంట్స్ ఎవరు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడట్లేదు, ఎవ్వరు ఎక్కడ బయటికి రాలా. సో వాళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉండాలిగా ఇంత జరుగుతున్నప్పుడు. సో వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేది ఇక్కడ ఎవరికి తెలియని అంశం. ఈ కేసు వెనక బన్నీ గారు ఉన్నారనేది చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి అన్నమాట బయట. ఇవన్నీ కామన్గా వచ్చేటువంటి ఇండస్ట్రీలో. అందులోనూ మన దరిద్రం ఏంటి అంటే ఏది జరిగినా కానీ దాన్ని తీసుకొచ్చి రాజకీయాలకే ముడిపెడతారు. సింపుల్ దేని దారిని దాన్ని పోనివ్వరు. అది దారిని పోయే కంపను తీసుకొచ్చి తగిలించుకున్నట్టు. ఇది ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎవరైనా ఇష్టం ఉండి ఉండొచ్చు, వృత్తి వేరు, నా వ్యక్తిగతం వేరు, అన్ని వేరు. దేనికి దాన్ని సపరేట్గా చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బంధువైనంత మాత్రాన ఆయనకే సపోర్ట్ చేయాలని ఏం లేదుగా. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే చంద్రబాబు నాయుడు టీడీపీలో అంటే ఎక్కడ ఆయన వైసీపీకి ఓటేయండి అని అనలేదు. రవికి మీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయండి, ఎమ్మెల్యే అభ్యర్థికి అని ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయండి అంటే వైసీపీకి ఏమన్నట్లేగా అర్థం. పర్టికులర్ గా వైసీపీకి ఓటేయండి కంప్లీట్ గా రాష్ట్రం మొత్తం తిరగలేదు కదా. ఇక్కడ ఆయన ఒక అభ్యర్థికే సపోర్ట్ చేయాలని వచ్చాడు, జగన్ కి సపోర్ట్ చేయాలని రాలేదు కదా. ఇక్కడ జగన్ కి సపోర్ట్ చేయాలని వస్తే వేరు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి వచ్చాడు. ఆ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అతను కాబట్టి వైసీపీకి సపోర్ట్ చేశాడనే పేరు వచ్చింది, అంతవరకే. అంతే. సో అంతేగాని వైసీపీకి ఓటు వేయండి అని చెప్పాలన్న ఇదేం లేదు కదా అక్కడ. సో దాంతో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ అభిమానులకి జనసేన అభిమానులకి అల్లు అర్జున్ శత్రువు అయ్యాడు. సో ఇప్పుడు కర్మగాలి ఇప్పుడు ఏమైంది అంటే
కాస్త అన్ని సద్దుమణుగుతున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ కర్ణాటకలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మధ్య హీరోలు స్మగ్లింగ్ రిలేటెడ్ సినిమాలు చేయడం బాధాకరం. సో పుష్ప సినిమా మొత్తం దాని మీద బేస్ అయి నడుస్తున్నటువంటిది, కానీ సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు కదా. అదే మరి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నే కామెంట్ చేశాడని చెప్పి అదొక ఇష్యూ అవ్వటం, ఈ గొడవల మధ్యలో జానీ మాస్టర్ ఇష్యూ రావటం, జానీ మాస్టర్ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి అవటం, సో దాన్ని టార్గెట్ చేయటం కోసమే అల్లు అర్జున్ బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపిస్తున్నాడు. అది కాకుండా ఫిలిం ఛాంబర్ కి సంబంధించినటువంటి ప్యానల్ మీటింగ్ లో ఝాన్సీ గారు ఒక విషయం వెల్లడించారు. ఒక పెద్ద హీరో తన మేనేజర్ని నా దగ్గరికి పంపించారు, ఆ అమ్మాయికి మేము అండగా ఉంటామని చెప్పమన్నారు, ఆయన సినిమాలో కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తామని కూడా చెప్పమన్నారు, ఆ అమ్మాయి కెరియర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆయన అండగా ఉంటానని చెప్పమన్నారని చెప్పి ఆమె అనౌన్స్ చేసింది. సో ఈ మాటలే ఇంకొంత అగ్నికి ఆద్యం పోసినట్టు తయారైనవి. ఆ పెద్ద హీరో అల్లు అర్జునే అని చెప్పి వీళ్ళంతా దాన్ని కంక్లూడ్ చేసేసారు. ఆ పెద్ద హీరో ఎవరనేది ఆమె చెప్పలా, వీళ్ళకి తెలీదు. సో ఇదంతా జరిగింది కాబట్టి ఇది చేసింది అల్లు అర్జునే, దాంట్లో డౌట్ లేదు. ఆయన చేశాడో లేదో సినిమాలో చేస్తుంది, ఆల్రెడీ వర్క్ చేస్తుంది అమ్మాయి, దానికి ఛాన్స్ వచ్చింది కూడా జానీ మాస్టర్ వల్లే. సో బేసిక్ గా అల్లు అర్జున్ ప్రతి సినిమాలో జానీ మాస్టర్ ఒక సాంగ్ అన్నా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అలాంటిది. సో అదే విధంగా జానీ మాస్టర్ అసిస్టెంట్ ఆ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇప్పించాడు. సో దాంతో చేస్తుంది ఆ అమ్మాయి. ఈవెన్ టాలీవుడ్ లో ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వనంటే కూడా జానీ మాస్టర్ డబ్బులు కట్టి ముంబైలో కొరియోగ్రాఫర్ గా అమ్మాయి కార్డు తెప్పించాడు. అంటే బన్నీకి ఈయనకి అసలు సంబంధం ఏంటి, అసలు వైరం ఏంటి ఉంటది అంటారు ఇక్కడ? వీళ్ళిద్దరు గొడవేం లేదు, బేసిక్ గా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బయట ఆరోపణలు చూస్తుంటే కదా చెప్తున్నా కదా, ఓన్లీ ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు, ఈయన జనసేన అభ్యర్థి కాబట్టి ఈయన అడ్డం పెట్టుకుని జనసేనను ఏదో సాధించబోతున్నాడు. దానివల్ల ఒరిగేదే ఉంది, పవన్ కళ్యాణ్కి ఏం పోయేదేం లేదు కదా. దానివల్ల జానీ మాస్టర్ని సింపుల్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. రేపు ఇది నిజం జరిగింది అని చెప్పి నిరూపితం అయితే కెరియర్ స్పాయిల్ అయ్యే జానీ మాస్టర్, పవన్ కళ్యాణ్కి ఏం కాదు కదా, జనసేనకి ఏమీ కాదు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి నష్టం కలిగించే అంశం ఏదన్నా చేస్తే అది అల్లు అర్జున్ చేశాడు అని అన్నారన్న ఒక అర్థం ఉంటుంది. అసలు ఆయనకేం కానప్పుడు నష్టమంతా జరిగేది జానీ మాస్టర్కి అయినప్పుడు, జానీ మాస్టర్ అల్లు అర్జున్కి ఫ్రెండే అయినప్పుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఏ వైరం ఏ శత్రుత్వం లేనప్పుడు ఆయన కెరీర్ నాశనం చేయాలని అల్లు అర్జున్ ఎందుకు అనుకుంటే మూర్ఖత్వం. ఈ అభిమానులే ఇంతగా రెచ్చిపోతున్నారంటే చెప్తున్నా కదా, ఇది ఒక మూర్ఖత్వం. మనం ఎప్పటి నుంచో చాలా సార్లు గతంలో కూడా చెప్పుకున్నాం, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక మానసిక వ్యాధితో ఈ ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నారని. ఈ మాట అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం పొడుచుకొచ్చిద్ది, కానీ ఇది వాస్తవం. మనిషిని మనిషిలాగా చూడరు. వ్యక్తి పూజ మానసిక రోగం ఇది. ఏదో ఆయన ఆకాశం నుంచి దిగొచ్చి వరాలు ఇస్తున్నట్టు ఆయన దేవుడు అయినట్టు ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కళ్ళు మనుషులే, మీరు నేను అందరం మనుషులమే. కాకపోతే ఆయన కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, నేను కాదనట్లా. పవన్ కళ్యాణ్ ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, ఎంతో మందిని ఆదుకుని ఉండొచ్చు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసి ఉండొచ్చు. ఆయనకు మంచి మనసు ఉంది. సో అందుకు ఆయన మంచోడు, ఆయన పొగుడుకోండి, తప్పులేదు. ఆయన దేవుడు అని అంటే మూర్ఖత్వం అవుతుంది అది. ఇప్పుడు నేను చెడ్డోండి, నాకు డబ్బులు ఇవ్వాలని లేదు, నేను ఇవ్వను. ఎవరి మనస్తత్వం వాళ్ళది. సో ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి వ్యక్తిత్వం అనేది డిజైన్ అవుతుంది తప్ప ఆకాశం నుంచి ఎవరు ఊడిపడలేదు. ఇక్కడ అందరూ మనుషులే. ఫస్ట్ ముందు కూడా తరుణ్ కేసు వచ్చింది, మళ్ళీ అట్లా వచ్చింది మీడియా ముందు, తర్వాత వెళ్ళిపోయింది, ఇప్పుడు కనిపించట్లేదు. ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే, ఇది అసలు పెద్ద మ్యాటరే కాదు. ఇది కూడా అలానే ఉండొచ్చు అంటారు. ప్రతిదీ అలాగే ఉంటుంది, ఇది అది అనేం కాదు. ఇండస్ట్రీలో ఏంటంటే ఏ చిన్న విషయం జరిగినా కూడా దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి సీన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు, వాళ్ళు విడాకులు తీసుకుంటే వీళ్ళకి ఎందుకు, వీళ్ళది ఏమైనా ఆస్తులు పోయినాయా అంతస్తులు పోయినాయా? వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టం, కలిసి ఉంటారో విడిపోయి ఉంటారో, విడిపోయి ఫ్రెండ్స్గా ఉంటారో, వీళ్ళకి అవసరమా? మళ్ళీ దాన్ని గెలుగుతారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తీసుకుంటే వీళ్ళకి ఎందుకు, వీళ్ళది ఏం పోయింది? ఆమె మీద ఆమె పని ఆమె చేసుకుంటుంటే ప్రతి దానికి ఆమె సోషల్ మీడియాలో కెలకటం, రచ్చ చేయటం. వీళ్ళకి అవసరమా? వీళ్ళకి అవసరం లేదు కదా అవన్నీ. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు ఎలా బతకాలో డిసైడ్ చేయడానికి మీరెవరు అసలు?
సో ప్రతిదీ ఇంతే. ఇప్పుడు మొన్న నాగ చైతన్యకి మొన్న ఎంగేజ్మెంట్ అయింది, దాన్ని ఒక ఇష్యూ, దాన్ని ఒక పెద్ద రచ్చ, మామూలు రచ్చ కాదు. ఇప్పుడు జయం రవి వాళ్ళ వైఫ్ విడాకులు తీసుకుంటున్నారని న్యూస్, దాన్ని ఒక రచ్చ చేస్తున్నారు. ఇలా ప్రతిదీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడటం, రచ్చ చేయటం అనేది కామన్ అయిపోయింది. వీళ్ళకి అవసరం లేని అంశాలని, అనవసరమైన అంశాలని భుజానికి ఎత్తుకొని అనవసరమైన ఇష్యూలు చేయటం కామన్ అయిపోయింది ఇది. సో వీటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏది జరగాలని ఉంటే జరుగుతుంది. దీంట్లో ఆ అమ్మాయి వైపు న్యాయం ఉంటే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. లేదు ఆ అమ్మాయి చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే జానీ మాస్టర్కి న్యాయం జరిగిద్ది. ఇది విచారణలో తేలాల్సినటువంటి అంశం. మీరు నేను వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళం కాదు, వాళ్ళతో మనకి సాన్నిహిత్యం లేదు, మనమేమి ఇది వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు ఇది జరిగింది అని డిసైడ్ చేయలేము. అది మన చేతుల్లో లేనటువంటి అంశం. ఓకే, థ్యాంక్ యూ.